కపిలేశ్వరపురం మండలం టేకి గ్రామంలో విద్యుత్ సబ్ స్టేషన్ కు మండపేట నియోజకవర్గ శాసన సభ్యులు వేగుళ్ల జోగేశ్వర రావు భూమి పూజ చేశారు. వినియోగదారులకు క్వాలిటీ విద్యుత్ సరఫరా చేయాలనే ఉద్దేశంతో టేకి గ్రామంలో సబ్ స్టేషన్ నిర్మాణం చేపట్టడం జరుగుతుందని వేగుళ్ల తెలిపారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ కోతలు లేకుండా నిరంతరంగా మేలైన విద్యుత్ సరఫరా చేస్తుందని ఎమ్మెల్యే వేగుళ్ల పేర్కొన్నారు. విద్యుత్ బిల్లు వినియోగదారులకు భారం కాకూడదనే సీఎం చంద్రబాబు నాయుడు రేట్లు తగ్గించడం జరిగిందని వివరించారు. కేంద్ర ప్రభుత్వం రాయితీ ధరతో ప్రవేశపెట్టిన పీఎం సూర్య ఘర్ పథకంలో గృహాలకు సౌర విద్యుత్ సమకూర్చుకుని విద్యుత్ బిల్లు నుండి పూర్తి మినహాయింపు పొందాలని సూచించారు. టేకి గ్రామం విద్యుత్ సబ్ స్టేషన్ను వచ్చే ఏడాది జనవరి 9న ప్రారంభోత్సవం అయ్యేలా పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కుక్కల నాగమణి, జడ్పీటీసీ పుట్టపూడి అబ్బు, ఏఎంసీ చైర్మన్ చింతపల్లి రామకృష్ణ, టీడీపీ నాయకులు రెడ్డి ప్రసాద్, ఎంపీటీసీ యు. వీరవేణి, దాసరి బుచ్చి రామారావు, దామిని వీరాఘవులు, మేడిశెట్టి శ్రీనివాస్, చుండ్రు రామకృష్ణ చౌదరి, వైస్ ప్రెసిడెంట్ పుట్టా రాంబాబు, బి. సత్తిబాబు, పుత్సల శ్రీనివాస్, విద్యుత్ శాఖాధికారులు అధిక సంఖ్యలో ఎన్డీఏ కూటమి శ్రేణులు పాల్గొన్నారు. మరి మండపేట మండలం, మండపేట టౌను, రాయవరం మండలం ఆ వేటకున్న సమస్యలు 100కి 100 రూపాయలు మనం పూర్తి చేసుకోవడం జరిగింది. ఈ కపిలేశ్వరం మండలం వచ్చేటప్పటికి ఒక 80% దాటి పూర్తి అవ్వకపోతే అప్పుడు ఉన్నటువంటి మరి కళా వెంకట్రావు గారు విద్యుత్ శాఖ మార్చిన వారు కంప్లైంట్ చేస్తే చీఫ్ జనరల్ మేనేజర్ గారిని ఇక్కడ పంపడం జరిగింది. ఇంకో 10% క్లియర్ అయింది. అంతే తప్ప 70% అప్పుడున్న సమస్య క్లియర్ చేయలేకపోయాం. అక్కడ పట్టుకుని తర్వాత ఇంకో 10% సమస్యలు పరిష్కరించడం జరిగింది. అంటే 90% అయింది అప్పటికి. తర్వాత మరి ప్రభుత్వం మారిపోవడం, గత 5 సంవత్సరాలు మనం ఏం జరిగిందో మనం చూడటం జరిగింది. మరి ఇవాళ మన ప్రభుత్వం రాగానే మాకు సబ్ స్టేషన్ కావాలి, కానీ దీని ఎలాగ సమస్య పరిష్కారం అని చెప్పి అడిగితే మన డిఈ గారు ఉన్న డిఈ గారు ఈయనే వాళ్ళు మనకి ఇక్కడ లోడ్ లేదు కాబట్టి కొత్త సబ్ స్టేషన్ శాంక్షన్ ఎవరు అదే ఉన్న సమస్యనే, కానీ దూరం నుంచి కానీ టెక్నికల్ మాత్రం ఎవరో లోడ్ లేదు కాబట్టి అని చెప్తే మన గౌరవ మంత్రి శ్రీ గొట్టిపాటి రవి గారిని, సార్ ఇది మా సమస్య 3 సబ్ స్టేషన్లు కావాలని చెప్పి ప్రపోజల్ పెట్టడం జరిగింది. ఒకేసారి 3 ఎక్కడ ఇస్తాను, ఫస్ట్ ప్రయారిటీ ఏంటని అడిగారు. ఫస్ట్ ప్రయారిటీ టేకి, 2వ ప్రయారిటీ మండపేట టౌను, 3వ ప్రయారిటీ నేల్టూర్ అని చెప్పాం. కానీ డిపార్ట్మెంట్ మళ్ళీ మామూలు యథాతథం ఏదైతే మన డిఈ గారు చెప్పారో అదేవిధంగా సెకండ్ ప్రయారిటీనే శాంక్షన్ ఇచ్చారు. ఫస్ట్ ప్రయారిటీ టేకిని శాంక్షన్ ఇవ్వలేదు. ఎవరప్పుడు మళ్ళా ఆ శాంక్షన్ తీసుకుని ఆ పని మొదలెట్టించుకుని మళ్ళీ మినిస్టర్ గారిని కలిసి ఏమన్నా సార్ ఇది మా ఇబ్బంది, ఆ లోడ్ మన లేకపోవడం మాత్రం వాస్తవం, లైటింగు కరెంటు మనకి లోడ్ కింద ఉన్నది వాస్తవం, దీనికి ఏంటి పరిష్కారం అంటే ఆయనే స్వయంగా సీఎండీ గారితో మాట్లాడి మనకి అది కాల్ మీరు వెళ్ళి ఇన్స్పెక్షన్ చేయండి స్వయంగాను, మా సోదరుడు మా ఎమ్మెల్యే ఇలా చెప్తున్నాడో అంచేత అది ఈ సమస్యను పరిష్కరించాలని చెప్పి ఆయన చెబితే ఇంకా వాళ్ళు వచ్చి చూడలేక ఎలాగ తప్పదు కాబట్టి దీన్ని మనకు శాంక్షన్ ఇచ్చారు. అంటే ఇక్కడ మనకు వచ్చిన ఇబ్బంది, ఇక్కడ మనకి ఎటువంటి ఏదో 3-4 రైస్ మిల్లు తప్ప ఇండస్ట్రీ లేవు కాబట్టి ఇబ్బంది అంతే తప్పించి వేరే కాదు. జనం అక్కడ ఉన్నారు ఇక్కడ ఉన్నారు, కానీ కరెంట్ డిపార్ట్మెంట్కి ఏదైతే వాళ్ళకి లోన్ బట్టి వాళ్ళు ఇస్తారు. ఇప్పుడు ఇది మన శాంక్షన్ అయింది, మరి దీన్ని ఎప్పటికీ కంప్లీట్ చేస్తారన్న విషయం కూడా ఇప్పుడు మనకి మన డిఈ గారు లేదా మెయిన్ కాంట్రాక్టర్ గారు మండపేట కూడా గ్రామాలు మన మండలంలో మన ఎస్సీ గారు వచ్చినప్పుడు సబ్ స్టేషన్లో మనం కూర్చున్నాం, కంప్లైంట్ చేయమన్నాం, చేసినట్టు చాలా మటుకు చేసామని అంటున్నారు, వాళ్ళు కంప్లీట్ అయినాయి అంటున్నారు. అయిపోయినాయి అంటే వదిలేయండి. అవ్వన సమస్యలు కూర్చోండి, అవ్వన సమస్యలు ఏమున్నా మన కంప్లైంట్ ఇచ్చినాయి దాని కాపీ మళ్ళీ ఇది కలిపి రేపు ఒకసారి పట్టుకెళ్ళి మళ్ళీ సబ్ స్టేషన్లో రిమైండర్ కింద మళ్ళీ కంప్లైంట్ ఇవ్వండి. మినిస్టర్ గారు వచ్చేటప్పుడు జనవరి 9వ తారీఖుని 3వ కంప్లైంట్ కింద ఈ 2 లెటర్లు పెట్టి ఆయనకి మీరు ఎంతమంది ఉన్నా
కంప్లైంట్ పెట్టి వాళ్ళు 10 మంది ఉన్నా 100 మంది ఉన్నా 50 మంది ఉన్నా లైన్లో పెట్టి మినిస్టర్ గారి చేత స్వయంగా తీయించుకునే బాధ్యత నేను తీసుకుంటాను. ఈ లోపల ఏ కంప్లైంట్లు ఉన్నా వారికి ఇవ్వండి. 2, ఈ లైన్ మార్చండి, స్తంభాలు మార్చండి అంటున్నారు. ఒకసారి అందరూ గమనించాలి. పడిపోయి పాత స్తంభాలు, ఇరిగిపోయే స్తంభాలు కానీ తుప్పు పట్టిన ఇనుప స్తంభాలు కానీ వాళ్ళు ఫ్రీగా మారుతారు. ఆ మార్చేటప్పుడు ముందు మాత్రం ఇంకో చోట ఏమంటే ఎగరు వేసేటప్పుడు అన్నమాట నచ్చెప్పుకుంటే పక్క మారుతారు. అంతే తప్పించి మీరు డిమాండ్ చేసే వాళ్ళు చేయరు, ఎక్కడున్నది అక్కడే వేస్తారు. అదేవిధంగా లూజ్ వైర్లు కానీ ఏమన్నా కూడా కంప్లైంట్ ఇవ్వండి. ఇవన్నీ కూడా వారు చేయిస్తారు. చేయించకపోతే మినిస్టర్ గారిని డేట్ అనౌన్స్ చేయించాలి, ఎప్పుడు చేస్తారో. అంటే నేను చెప్పేది ఒక కమిట్మెంట్ అధికారులకు రావాలని చెప్పి నేను మీ అందరికీ ఈ రకంగా చెప్తా ఉన్నాను. అదేవిధంగా మనకి ఇప్పుడు తాపేశ్వరం ఇందాక మన వాళ్ళు అడిగారు, ఇక్కడ ఏదో ఇళ్ళ మించి వెళ్తుందని చెప్పని మన దాసరి సీన్ గారు అడిగారు. తాపేశ్వరం ఉంటే ఆ లైన్ మ్యాన్ ద్వారా ఏఈ గారి ద్వారా మనం డబ్బులు ఇచ్చి మాట్లాడమంటలేదు. మనం మాట తీరులోనే అందంగా మాట్లాడితే ఖచ్చితంగా మన పనులు అవుతాయి. అఫిషియల్గా అయితే చేయడానికి లేదు. అలా నచ్చడం అడిగితే ఇది ఒక 6 నెలలు పడుతుందండి. ఇది అంటే సేమ్ మండపేటలాగానే పడితే వాళ్ళు మీరేం చెప్పారంటే వేళ మీ తాలూకు వాళ్ళు నెలలో కంప్లీట్ చేస్తూ ఉన్నారు. అది ఓపెనింగ్, ఇది శంకుస్థాపన గౌరవ మంత్రి గురించి చేయించుకుందాం అనుకున్నాం. అది ఓపెనింగ్, శంకుస్థాపన. కానీ ఈ డిసెంబర్ 1st వీక్ లో చేద్దాం అనుకున్నాం. డిసెంబర్ 5వ తారీఖు అనుకున్నాం. కరెక్ట్ మీరు చెప్పింది. ఓపెనింగ్ అవ్వలేదు. మరి అది ఏదైతే నెలాలన్నారో అది ఎప్పుడు అవుతుంటారు సార్? ఇది ఇప్పుడు మీరా అంటే ఎప్పుడు అవుతుంటారో ఇది నెలాఖరికి అయిపోతుంది. నాకు ఇది కావాలండి. మీరు మండపేటకు 1 నెల చేయండి, నాకు అభ్యంతరం లేదు. అంటే మండపేటదే మీ డిపార్ట్మెంట్కి కావాలి, ఇది ప్రజలకు కావాలి. సమస్య అర్థమైందా? మండపేటలో ఇప్పుడు ఆల్రెడీ 3, 4 ఉన్నాయి. అది డిపార్ట్మెంట్కి కావాలి, ఇదేమో ప్రజలకు కావాలి మాకు. మరి ఎప్పుడు చేస్తారో? ఎటువంటి ఇబ్బంది లేదు. మెరక సైట్ జనవరి ఎండింగ్ దాకా అయితే మినిస్టర్ గారిని 1st వీక్ లో పెట్టేస్తున్నాం ప్రోగ్రామ్. ఇది మీరు మరి అది ఎలా చేస్తున్నారు? అప్పుడు మా 1 month లో మీ వాళ్ళు అదే చెప్పారు. వాళ్ళు ఏమన్నా మీరు ఉన్నారు కదా. ఇప్పుడు అది తర్వాత ఏమన్నా గొయ్యండి, నీరు వచ్చిందండి, వరద వచ్చిందని చెప్పారు. ఇప్పుడు ఏ వర్షాలు లేవు, వరదలు ఉండవు. మరి మనకి ఎందుకు మనం కంప్లీట్ చేయలేం? మధ్యలో పండగలు ఉన్నాయి కదా సార్. మెయిన్ పండగ దాకా వద్దంటే పండగ ముందే అయిపోవాలంటున్నాం సార్. మీరు అనేది పండగ ముందు చేసేయాలి మనం. అలానే అలా కదండి, మీరు చెయ్యాలి. డేట్ అనౌన్స్ చేయించేస్తాం. ఓపెనింగ్ ఇదే అండి. నాకు మన పెడతాను పని లేదు, ముందే చెప్పాను నేను. మీరేం చెప్తారు? ఆయన చెప్పాలి. నాకు మండపేట ఓపెనింగ్ కూడా నాకెందుకండి, ఎప్పుడు చేస్తారో చెప్పండి సార్. చెప్పమంటారు జనవరి 9. ఓకే, థ్యాంక్ యూ. బాగుంది. థ్యాంక్ యూ సార్.